హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకిచ్చున్నాడు. రండి మరి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థనా పూర్వకంగా మన దినచర్యను ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీవు తోడై ఉంటే నాయనా మాకు చాలయ్యా. మా గుండె నిండా నిన్ను నింపుకొని నీ బలముతో బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గుండె నిండా ప్రభువును నింపుకోవాలంట. ఎలా? మీ గుండె, మీ హృదయం దేవునికి ఇచ్చారా? మీ హృదయం అంతా దేవునికి అర్పించారా? లేక హృదయంలో ఒక పోర్షన్, ఒక గదిని ఇచ్చారా? సాధారణంగా మన దేశంలో దేవుడి గది అని ఒక చిన్న గది ఉంటుంది. అక్కడ దేవుడి గది పెట్టుకుంటారు అందరూ. కానీ మీకు తెలుసా, యేసు ప్రభువును నమ్మిన వారి గృహం దేవుని సన్నిధితో నింపబడి ఉండాలి. ఒక గది కాదు, ప్రతి గది ఆయనదే. ప్రతి అంగుళం, ప్రతి మూల ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. అలాగే మన హృదయంలో చాలా గదులు ఉన్నాయి. మన హృదయంలో చాలా చాలా విషయాలకు చోటు ఉంది కదా. ఎన్నో విషయాలు మన హృదయంలో అమర్చుకుంటాం. మనసులో ఎన్నో ఉంటాయి కదండి. ఏమేమి ఉన్నాయి అని ఆలోచన చేస్తే మీ హృదయంలో ఏముంది అని అడిగితే, ఈ రోజుల్లో యవనస్తులను అడిగితే మరీ విపరీతంగా ఉన్నారండి. ఆ అమ్మాయి ఉంది, ఈ అబ్బాయి ఉన్నాడు అని వాళ్ళకి నా హృదయం ఇచ్చేశాను అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జీవితాన్ని సరదా అనుకుంటున్నారు. దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని మనుషులకి ఇస్తే, లోకంతో వాటిని నింపుకుంటే ఆ హృదయంలో ఎలా తృప్తి ఉంటుంది, ఆ బతుకులో ఎలాగ దీవెన ఉంటుందండి. హృదయం దేవుంది. దేవుడు ప్రతి అవయవాన్ని మనకిచ్చాడు. ఆయన హృదయము ఆయన ఆలయంగా ఉండాలని ప్రభు మనకిచ్చాడు. ఆయన హృదయమే మన ఆలయం, దేవుని ఆలయం. మన హృదయమే దేవుని ఆలయం. మన హృదయమే దేవుని ఆలయంగా ఉండాలి. కానీ ఎంతమంది ఈ రోజున హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన విషయాలన్నీ పోగు చేసుకుని హృదయంలో దాచుకుంటున్నారు. తను ఏదో సాధించాను అనుకుంటూ అజ్ఞానంగా తమ బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు. మీ హృదయంలో ఎవరున్నారు? క్రీస్తుంటే మీ మాటలన్నీ ఆ ప్రభువుని గురించిన మాటలుగానే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఆయనకి ఇష్టానుసారమైనవిగా ఉంటాయి. మీ హృదయంలో ప్రభు ఉంటే, ప్రభు ప్రేమించే వాటిని, ప్రభు ఆశించిన వాటిని, ప్రభు శాసించిన వాటిని పాటిస్తాం. నీ హృదయం దేవునికి దూరం అయిపోయినప్పుడు నీ హృదయంలో సాతాను జొరబడతాడండి. వాడు మోసగాడు అని చెప్పక్కర్లేదు కదా. వాడు మనల్ని దోచుకునే దొంగ. మన పరిశుద్ధతను, మన సంతోషమును, మన ఆశీర్వాదమును పాడు చేసేవాడు వాడే. కానీ వాడు మభ్యపెట్టే విషయాలకు, అల్పకాల పాప భోగముకు లోబడి మనుషులు దేవునికి చోటివ్వనలేకపోయేరి హృదయంలో అన్న మాట కూడా మన బైబిల్లో చూస్తున్నాం. చూడండి, మనుషులు దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే విపరీతమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారండి. ఒకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక, రోమయ్యలకు రాసిన పత్రికలో చూస్తే, మరి 1వ అధ్యాయము, వారి హృదయములో దేవునికి చోటివ్వనలేకపోయిరి గనుక, 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అంటే దేవుడు తీసుకెళ్ళి అప్పగించడని కాదండి. ఎప్పుడైతే దేవుడు అక్కడ లేడో ఈ దుష్ట కార్యాలు, భ్రష్టమైన మనస్సు నీలోకి వచ్చేస్తుంది. వదిలేసినప్పుడు ప్రభు ఏంటంటే, ఒక విషయాన్ని మనం అదుపులో పెట్టుకోలేనప్పుడు దాన్ని వదిలేస్తే అది ఏమైపోద్ది? పాడైపోద్ది. ఒక పాపములోనికి మనం చోటిచ్చినప్పుడు మన జీవితాలు నాశనం అయిపోతాయి. హృదయంలో, మనసులో దేవునికి చోటు ఇవ్వండి. నా కుమారుడా, నీ హృదయం నాకే అని ప్రభు అడుగుతున్నాడు. నీ హృదయంలో ఎవరున్నారు? ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.
నీ హృదయంలో ఏముంది? దేనికి నీ హృదయంలో ప్రాముఖ్యతనిస్తున్నావు? డబ్బా, భయమా, బాధ, చింత? ఏంటండి, కొంతమంది హృదయాల్లో ఈ చింతలు, బాధలు ఎక్కువైపోయి అక్కడ దేవునికి చోటే లేదు. అక్కడ బాధలు, చింతలు వచ్చినప్పుడు వాటిని బయటకు తోలాలంటే ప్రభువుని ఆహ్వానించు నీ హృదయంలోనికి. నీవు ఆనుకో ప్రభు మీద. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. హృదయాన్ని పాడు చేసుకోకండి. హృదయమే మన జీవితానికి, మన శరీరానికి కేంద్రం. నీకు అన్నీ బాగున్నా హృదయం బాగోకపోతే నీ జీవితంలో సంతోష సమాధానాలు లేవు, ప్రశాంతత నీకు లేదు కదా. ఎంత డబ్బున్నా, ఎంత చుట్టూ ఎన్ని వైభోగాలున్నా నీ మనస్సు బాగోలేనప్పుడు, నీ ఎదుట పంచభక్ష పరవాణాలు ఉన్నా నువ్వు తినబుద్ధి ఏదని చెప్తారు కదండి. హృదయం సంబంధమైన భక్తి మన ప్రభువు నేర్పించినది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏం మాత్రం మనం వదిలేసినా మన హృదయం మనల్ని భ్రష్ట మనసులోనికి నడిపించేస్తుందండి. యేసయ్యకు మీ హృదయాన్ని ఇవ్వండి. అంటే కోసి తీసి ఇవ్వాలా అని అడగద్దు. యేసయ్య నా హృదయంలోనికి రా అని నీవు మోకరించి ప్రార్థిస్తే, నీ హృదయాన్ని దేవుని సందులో కుమ్మరిస్తే, ఒప్పుకొని నోటితో ప్రార్థిస్తే, ప్రభు తన సన్నిధితో, తన ఆత్మతో నిన్ను నింపుతాడు. నీ హృదయం సరిలేనప్పుడు నీ మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ నిర్ణయాలు అన్నీ చెడిపోయినవిగానే ఉంటాయండి. అందుకని మన హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించుకోవాలి విశ్వాసము ద్వారా. ఆ ప్రభు, నీవు నా హృదయంలోనికి రా, నా హృదయాన్ని శుద్ధి చేయి అని మీరు ప్రార్థించినప్పుడు మీకు తెలియకుండానే మీరు దేవుని సన్నిధిని, దేవుని బలమును మీ హృదయంలో అనుభవిస్తారు. ఒక మాట అండి, దేవుణ్ణి హృదయంలోనికి రానివ్వటం అంటే ప్రభు చెప్పిన మాట ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో. ఎన్నున్నాయో చూడండి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నీవు, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించమన్నాడు. అంటే పూర్ణం, సంపూర్ణం, ఇంకా అందులో వేరే దేనికి చోటు లేదన్నమాట. ప్రభు చాలిన దేవుడిగా ఉన్నాడండి. ప్రభు ప్లస్ ఇది అది కావాలనుకోవటం అజ్ఞానం. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తును కలిగిన వాడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. అందుకే హృదయాంతరేంద్రియాలలో నీవు దేవుని ఆత్మతో పరిశుద్ధపరచబడినట్లు మోకాళ్ళ ప్రార్థన చేసుకునటం, దేవుని మాటను నీ హృదయంలో ఉంచుకొనటం అత్యవసరమైందండి. కాలేబు నిండు మనసుతో ప్రభువుని వెంబడించాడు. నిండు మనస్సుతో, తన మనసులో వేరే ఏ ఆలోచన లేదు, వేరే ఆశ లేదు. తన జీవితంలో మొదటి స్థానము దేవునికే ఇచ్చాడు. ఒకసారి చూడండి, 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ వచనంలో, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితేవు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని చెప్పెను. ఏంటంటే నిండు మనసుతో మోషే కాలేబు ప్రభువును వెంబడించాడు. దాని వలన అతని ఎంత దీవించబడ్డాడన్నది చూడండి. ఆ తర్వాత వచనంలో, యెహోవా చెప్పినట్లు యెహోషువ మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు రణేములో నడిచిన 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుడిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఎప్పుడు 85 ఏండ్లు వాడను. మోషే పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయుటకు కానీ, వచ్చుచు పోచుటకు కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. హల్లెలూయా. 85 సంవత్సరాలు వయసులో కూడా
తను 45 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో అదే బలం నాకుంది. నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించావు కాబట్టి నీ జీవితంలో నిండైన దీవెనలు ఉంటాయి. సమృద్ధి అయినటువంటి జీవితం ఉంటుంది. గుండె నిండా యేసయ్య ఉంటే నీ బతుకంతా దీవెనే. నీ హృదయమంతా దేవునికి అప్పగించుకుంటే నీ జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం పొంగి పొర్లుతుంది. అలాంటి వారిని ఎందరినో బైబిల్లో చూస్తున్నాం. యోసేపు హృదయం నిండా దేవుడే కనుక అతడు ఫలించడు కొమ్మగా. అతడు అభివృద్ధి చెంది గోడ పైకెక్కి అట్టుపక్కున్న వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దీవించబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ హృదయంలో ఉన్నాడా? కాసేపు దేవుని మాట విని మళ్ళా పనుల్లో పడి ప్రభువును మర్చిపోతున్నారా? మీరు జీవితం అంతా రోజంతా దేవుని మీద ధ్యాస కలిగి ఉన్నారా? ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ నిర్ణయం చేస్తున్నా ఇది వాక్యానుసారమైందేనా, దైవ చిత్తానుసారమైందే అని ప్రశ్నించుకుంటున్నారా? ఇతర ఆశలు, ఇతర అపేక్షలు మన హృదయంలోనికి రావండి. ప్రభు ఉన్నప్పుడు అపవాదికి చోటు ఇవ్వం. కానీ ఈ రోజున ఎందరో దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఈ జీవన సంబంధమైన వ్యాపారాలకు చోటిస్తూ, ఐహిక విచారాలకు చోటిస్తూ, ఎటువంటి వారి జీవితంలో ముళ్ళ పదం లాంటివి ఎదిగి వాక్యాన్ని అణిచివేసినట్లు అనేక మంది విశ్వాసులు ఈ రోజున ఆత్మలో ప్రారంభించి శరీరంలో అంతమొందటం అనేది చూస్తున్నాం. అందుకే ఈ అంచె దినాలలో మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయం మనం భద్రంగా కాపాడుకో. బంగారం ఉంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఏంటంటే డాక్యుమెంట్స్ ఉంటే, దస్తావేజులు ఉంటే అబ్బో వాటిని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో. వాటన్నిటికంటే విలువైంది నీ హృదయం. నీ హృదయం పాడైతే నీకు ఎన్నున్నా నీ బ్రతుకులు అవి వృధాయే. ఇవాళ శుక్రవారం ఉపవాస ప్రార్థన. దయచేసి కల్వరి చర్చిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభించండి. ప్రభు చిత్తమైతే దేవుని వాక్యాన్ని ధ్యానించటమే కాక ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను పరిశీలించుకోవడానికి, మన హృదయం నిండా వాక్యము నింపుకోవడానికి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడానికి, దేవుని సన్నిధిలో మన అగ్లీనెస్, మన అపవిత్రతను, మనలోని చేదు అనుభవాలను, మనల్ని పాడు చేసే వాటిని ఒప్పుకొని కుమ్మరించి పరిపూర్ణంగా ప్రతి లుక్ అండ్ కార్నర్ అంటారు చూసారా, హృదయ ఆ అంతరంగంలో ఉన్న ప్రతి భాగంలోనికి ప్రభు యొక్క ఆత్మ సన్నిధి పొంది, ప్రభు యొక్క శక్తిని పొంది, ఎక్కడ సందు లేకుండా వేరే విషయాలకు సాతానికి, ఎక్కడ ఏ విధమైన దోషానికి చోటు లేకుండా దేవుడు మెచ్చేవారిగా, దేవుడు దీవించేవారిగా మనం జీవిస్తాం. నిండు మనసుతో ప్రభువును వెంబడించాలి. నిండు మనసుతో వెంబడించినప్పుడు డబుల్ బ్లెస్సింగ్ అండి. 45 ఏళ్ళప్పుడు ఎంత బలం ఉందో 85 ఏళ్ళప్పుడు నాకు అంతే బలం ఉంది. అప్పుడు నేను ఎలాగ ప్రభువుని వెంబడించానో ఇప్పుడు నేను అలాగే వెంబడిస్తున్నాను. అప్పుడు నేను ఎలాగ ప్రభు కొరకు కష్టపడ్డానో ఇప్పుడు నేను కష్టపడగలుగుతున్నాను. నిండు మనసుతో వెంబడించే వారి కదా కాలు పెట్టే స్థలం అంతా నీకు ఇస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన కాలు ఎక్కడ పెడితే అక్కడ దీవెన, అక్కడ ఆశీర్వాదం. ఈ రోజున కొందరు జీవితాల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ ఇతరులకు వేదన కలుగు చేసేవారు, బాధలు కలుగు చేసేవారు, సమస్యలు కలుగు చేసేవారు ఉన్నారు. నీవు నిండు మనసుతో ప్రభువును వెంబడిస్తే నీవు దీవించబడతావు. పొంగి పొర్లే అనుభవం కలిగిన నీవు నీ దీవెనలు నీ చుట్టూన్న వారికి అందించగలుగుతావు. ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే మన హృదయాన్ని నింపుకోవటానికి. మనం ఎంతగా నింపబడ్డా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఓన్అవుట్ అయిపోతున్నాం, మనం ఖర్చు అయిపోతున్నాం, మనం ఎగ్జాస్ట్ అయిపోతున్నాం. అందుకని ఎప్పటికప్పుడు దేవుని ఆత్మతో మనం బలపరచబడాలి. ఆయన వాక్యముతో మనం హృదయాన్ని నింపుకుంటే దీవించబడతాం. ఇహమందు సమాధాన సంతోషాలు కలిగిన వారిగా ఉంటాం. నిత్యరాజ్యంలో ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా
యుగయుగాలు జీవించగలుగుతాం. యేసయ్యా, నా హృదయం నిండా నీవు ఉండయ్యా, నీకు తప్ప మరి దేనికి నా హృదయంలో చోటు లేదయ్యా, నా హృదయంలోనికి రా ప్రభువా, నన్ను నింపు ప్రభువా అని ప్రార్థిద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిండు మనసుతో నిన్ను వెంబడించిన కాలేబు వలె అంచెదనముల్లో ఉన్న మేము సగం సగం భక్తితో కాక, ఆచార భక్తితో కాక, మా హృదయాంతరేంద్రియాల్లో నుండి వచ్చే స్థుతులు నీకు చెల్లిస్తూ, మా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమించేవారిగా ఉండుటకు, నీ ఆజ్ఞలను పాటించేవారిగా ఉండుటకు, నిన్ను ఘనపరిచే జీవితాలు జీవించి ఫలించి అభివృద్ధి చెందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడివచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, మీ అవసరతలు తీరుస్తాడు. ప్రభు చిత్తమైతే ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన మీకు కూడా లింక్ ఇవ్వబడుతుంది. మాతో పాటు ఏకీభించి ప్రార్థించండి. అద్భుతమైన అభిషేకమును, ఆశీర్వాదమును పొందుకోండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో నుండి లైవ్లో జాయిన్ అవుదాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక.